హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ప్రజాపాలన అప్లికేషన్కి సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఏమవుతుంది, అదేవిధంగా అలా ఇచ్చినప్పుడు 6 గ్యారెంటీలు వస్తాయా రావా, ఇప్పటి వరకు మనకి ఎలా సరి చేసుకోవాలి, ఒకవేళ ప్రజాపాలన అప్లికేషన్లో నీ తప్పుడు సమాచారం ఇస్తే ఏ విధంగా సరి చేసుకోవాలి, ఈ సమాచారం అంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. అలా చేయడం వల్లనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇస్తే దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. సో ఇక్కడ మనం గమనించుకున్నది ప్రజాపాలన అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో 6 గ్యారెంటీల దరఖాస్తు తప్పుడు జరిగినట్లయితే ఒక కీలక ఆదేశం రావడం జరిగింది. ఎవరైతే గ్యారెంటీల కావాలని దరఖాస్తులు చేసుకున్నారో ప్రస్తుతం అయితే వాటిపై డేటా ఎంటర్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ డేటా ఇంటిలో ఎటువంటి తప్పులు దొరికినా సో ప్రభుత్వ పథకాలు రావని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. అంటే మన ప్రజాపాలన అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇస్తే ఈ 6 గ్యారెంటీలు రావు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఒక కీలక న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. తప్పులున్న ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పక్కకు పెట్టవద్దని, అంటే వెంటనే ఆ దరఖాస్తుదారుడికి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను అప్లికేషన్స్ పెట్టినప్పుడు దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి ఆ డేటా ఎంటర్ చేసేటప్పుడు దాన్ని పక్కకు పెట్టొద్దు, లేకపోతే పెట్టే యథావిధిగా ఏదైతే మనం తప్పుడు సమాచారం ఇచ్చామో ఆ తప్పుడు సమాచారంతో ఫిల్ చేయకండి. యథావిధిగా వాళ్ళకు ఫోన్ చేసి, అంటే ఎవరైతే డేటా ఎంటర్ చేస్తున్నారో వాళ్ళు ఆ దరఖాస్తుదారునికి ఫోన్ చేసి సరైన వివరాలు సేకరించి ఆ తర్వాతనే పూర్తి సమాచారంతో డేటా ఎంట్రీ పూర్తి చేయాలని చెప్పేసి ఈ సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు చాలా వరకు డేటా ఎంట్రీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ దరఖాస్తు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రజాపాలన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లోకి వెళ్ళేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే పూర్తి స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇది మొత్తానికైతే ఎవరైతే అనుకుంటున్నారో ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే ఎట్లా 6 గ్యారెంటీలు రావా అంటే ఖచ్చితంగా 6 గ్యారెంటీలు వస్తాయి. ఒకవేళ ఎడిట్ చేసుకునే అవకాశం కూడా తప్పుడు సమాచారానికి ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. సో ఖచ్చితంగా ఇది మొత్తానికి న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.